At Sun, our priority is to support students' dreams and hobbies. మీరు మొన్న ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డికి కనీసం ఆ రాజధాని గ్రామాల 29 గ్రామాల పేర్లు తెలుసా అని కూడా అన్నారు. కన్యాశుల్కం నాటకం చూసారా? అందులో ప్రధానమైన పాత్రధారుడు గిరీశ్. సినిమా కూడా వచ్చింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నటించారు. అందులో పదే పదే అనే మాట ఏంటంటే గిరీశం డామిట్ కథ అడ్డం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇది. అమరావతి గురించి అసలు ఏమీ వినడా, చదవడా, తెలుసుకోవాలన్న ఉద్దేశం లేదా? అసలు అమరావతి మీద కక్ష లేదా అమరావతి మీద పగ కంటే అసలు అమరావతి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను. మీ చైర్మన్ గారు సార్ రాజధాని ఫైల్స్ అని సినిమా తీశారు కదా అద్భుతంగా. మీకు ఇంకో మాట కూడా చెప్తా, మీ చైర్మన్ గారు కూడా సినిమాని తీయలా. సినిమా అని చెప్తే ఎక్కడ అవరోధాలు పెట్టి సినిమాను ఆఫ్ చేస్తారనేది ఒక యూట్యూబ్ ఫిల్మ్ లాగా వీడియో లాగా వచ్చారు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఉండవల్లి పెనుమాక రైతులు మేము ల్యాండ్ పూలింగ్లో ఇవ్వట్లేదు, ప్రభుత్వానికి మా పొలాలను ఇవ్వం అని జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మనకు అందరికీ తెలుసు, ఇది ఒక వారం రోజుల వ్యవధిలో జరుగుతూ వస్తున్నటువంటి వ్యవహారం. కట్ చేస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి తమ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఏదో ఎకరం అరెకరం కాదు, 10 ఎకరాల్లో. ఒకళ్ళు ఆల్రెడీ అశోక్ అనే రైతు ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనకు వినబడుతుంది. మొదట ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత వీళ్ళు ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు? ల్యాండ్ ఇవ్వము అని కదా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బాలకోటి గారు మనతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు. నమస్కారం బాలకోటి గారు. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి సీడాక్సిస్ రోడ్ అంటే ఏంటి, అది పెద్దదిగా కనపడుతుంది కదా, అదే అన్న దాంతోపాటు, అంటే మీరు మొన్న ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డికి కనీసం ఆ రాజధాని గ్రామాల 29 గ్రామాల పేర్లు తెలుసా అని కూడా అన్నారు. దాని గురించి మాట్లాడడం. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత రైతులు ఎందుకు ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు? గోపి గారు నమస్తే. కన్యాశుల్కం నాటకం చూసారా? అందులో ప్రధానమైన పాత్రధారుడు గిరీశం. సినిమా కూడా వచ్చింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నటించారు. అందులో పదే పదే అనే మాట ఏంటంటే గిరీశం డామిట్ కథ అడ్డం జరిగింది అని అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే, డామిట్ కథ అడ్డం జరిగింది. మీకు 3 రాజధానుల ఏర్పాటులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం అంటే రాజధానిని వికేంద్రీకరించడం ద్వారా రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ రాజకీయ ఫలితాలు వస్తాయి అని భావించిన చేసిన 3 రాజధానుల కథ అడ్డం జరిగింది. అలాగనే నిన్న మొన్న మనం మాట్లాడినట్టుగా ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు ఆ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది అని గట్టిగా చెప్పిన అశోక్ అనే రైతు 24 గంటల గడవక ముందే సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చేసేసి కొంత భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వటం అంటే బహుశా నాకు తెలిసి ఈ కూర్చున్న రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరు అర్థమైంది. మీరు ఒకసారి వాళ్ళ సమావేశాన్ని కూడా మీరు సమీక్షించండి. రైతులు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానంగా ఏం చెప్పాడు? ఆయన ఒక మాటే చెప్పాడు, మావిగాని గురించి చెప్పాడు ఆయన. అవును, అందుకని నేను మావిగాని అంటున్నాను. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఆ పిచ్చి కథలు చెప్పాడు. మావిగాని పిచ్చి కథ అన్న సంగతి ఏలిన రైతులు కూడా తెలుసు. వాళ్ళు పిచ్చి కథ తింటానికి పోలా. ఇలా మేము కోర్టులకు వెళ్ళాము, ప్రభుత్వం ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ప్రకటన చేసింది, భూ సేకరణ చట్టం ప్రకారంగా 2013 ప్రకారంగా తీసుకుంటానంటుంది, మాకు ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని ఏమైనా సలహా చెప్తాడేమోనని చెప్పి వెళ్ళారు. వాళ్ళు ఏ సలహా చెప్పలే, ఆయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోగా ఒక రైతు మీరు అన్నట్టుగా అసలు సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్ట్ అండి, వేయటమే వేస్ట్ అండి అని అంటే అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమండో ఏ పెద్దగా ఉందనే ఏమన్నా పొంతనుండదు దీనికి. అంటే సీడ్ యాక్సిస్ రోడ్ అంటే అని అన్నాడు. అంటే సీడ్ యాక్సిస్ రోడ్ అంటే తెలియదు జగన్మోహన్ రెడ్డికి. సీడ్ యాక్సెస్ రోడ్డు మెయిన్ రోడ్డు రాజధానిలో. అవును.
అంటే మొన్న 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుగానే పోయిండు. పోయాడు కదా. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు అన్నా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఏంది పెద్దగా ఉందనే అనే మాట అన్నాడు. ఇప్పుడు ప్రధానమైన రహదారులు పెద్దగా ఉండకపోతే చిన్నగా ఉంటుందా? ఇప్పుడు ఆయన చెప్తున్న మావిగాని రహదారి ఉంది, నేషనల్ హైవే NH65 పెద్దగానే ఉంటుందిగా. అందుకనే కదా ఆయన మావిగాని చుట్టూ పెట్టుకోండి అని మాట్లాడింది. అంటే ఒక మాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే తెలియకపోవటం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే అమరావతి గురించి అసలు ఏమీ వినడా, చదవడా, తెలుసుకోవాలన్న ఉద్దేశం లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకనే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలియదు, అమరావతి కూడా తెలియదండి. నిజంగా కనుక అమరావతి కనుక తెలిస్తే, రాజధాని ఆవశ్యకత కనుక తెలిసి ఉంటే 1631 రోజులు రైతులు అలా రహదారుల మీద శిబిరాలు పెట్టుకొని దీక్షలు చేస్తుంటే, ఓ సాదాసీదా మహిళలు రైతు బిడ్డలు చేస్తుంటే కనీసమైన పరామర్శకరణ వెళ్ళి ఉండేవాడు. లేదు అంటే తన క్యాబినెట్లో ఒక మంత్రినైనా పంపించేవాడు, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనైనా పంపించి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించేవాడు. ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయలేదు. రెండో మాట ఏంటంటే, నాకు తెలిసి అసలు రాజధాని మీద అవగాహన కూడా లేదండి. లేకపోతే ఇన్ని మాటలు మార్చడం. ఇప్పుడు పాముకి 2 నాలుకలు ఉంటాయి. రాజధాని అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు 4 మాటలు మాట్లాడు, 4 నాలుకలతో మాట్లాడు. ఒకటి 3 రాజధానులు అన్నాడు, 2 రాజ్యాంగంలో రాజధానే లేదన్నాడు, 3 ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్నాడు, 4 మావిగాని అన్నాడు. అంటే ఇలా మాట్లాడుతున్న నాయకుడిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన విఘ్నతని, ఆయన యొక్క ఆలోచన తీరుని. అలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి భూముల గురించి చెప్పుకున్నా కూడా ఏం పరిష్కారం వస్తుంది? మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో అమరావతి అనే పదం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి చాలా తక్కువ సార్లు వచ్చింది. బహుశా అది కూడా చాలా తక్కువ మంది విని ఉండవచ్చు. అసలు అమరావతి రాజధాని లేదా 29 గ్రామాల రైతులు, ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులు, 33,000 ఎకరాలు, ఈ పదాలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కినాయా అనేది నా ప్రశ్న. ఎక్కినట్టు మీకు అనిపిస్తుందా అనేది నా ప్రశ్న. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఉండ యథార్థము, ఉండ నిజం. రాజధాని ప్రాంత రైతులు భూములు రాజధాని కోసమే ఇచ్చారు. ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్సులో పడుకున్నారు, తెలంగాణ నుంచి అధికారులు వస్తే నిలువ నీడ లేదు, ఒక సమైక్యాంధ్ర భావంతో హైదరాబాద్ కోల్పోయామని ఒక ఉద్యమాలు జరిగిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి మూలాన మాకు నష్టం జరగదు, న్యాయమే జరుగుతుంది, భూములు ఇచ్చినా న్యాయం జరుగుతుందని ఒక దాని మీదే భూములు ఇచ్చారు. లేకపోతే దేశ చరిత్రలో 34,000 ఎకరాలని నోటి మాటతో ల్యాండ్ అక్విజిషన్ కింద కూడా కాకుండా, నష్టపరిహారం లేకుండా ఏ రైతు ఇవ్వడండి. మీకు బెంగాల్లో కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా నందిగ్రామంలో 10,000 ఎకరాలు సేకరించడానికి ఆ ప్రభుత్వం కాల్పులు జరపాల్సి వచ్చిందండి. రైతులు మరణించారు, ఆఖరికి ప్రభుత్వాలే పడిపోయింది. అవును. అంటే అంత విజనరీతో ఇచ్చారు. దానిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకో మాట కూడా చెప్తాను సార్, ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 29లో నేను అధికారంలోకి రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. సార్ గోపి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా ఇస్తారండి భూములు? తిరిగి మీ భూమిని మీకు ఇచ్చేస్తున్నా అంటాడు రైతులది. అంటే ఇప్పుడు CRDA భవంతిని కూల్చేసి అక్కడ భూమిని రైతుకి ఇస్తాడా? CRDA బిల్డింగ్ కట్టి ఉంది ఒకటి అనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసా? తెలుసో లేదు, మరి ఆయనకే తెలియాలి. సీడ్ యాక్సెస్ రోడ్డు తెలియలేదు, సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనున్న CRDA బిల్డింగ్ గురించి తెలుసా అని అంటున్నా నేను. ఆయన కాలంలో అంతా కూడా కంప చెట్లతోనే పాతుకొని పడి ఉండేది. ఆఖరికి అక్కడున్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా సార్, మన సీడ్ యాక్సెస్ రోడ్డు మీద వెళ్తుంటే ఆ దేవాలయం కనిపించేది కాదు. అవును. అంటే అంత అపవిత్రమైన కార్యక్రమాలు కూడా చేశాడు. అంటే దేవుడి దగ్గరకు పోవటానికి, ఆలయానికి పోవటానికి కూడా ఆ రాజధాని ప్రాంత మహిళలు కంప చెట్లలో తొలగించుకుంటూ పోయేవాళ్ళు, అడవిలో పోయినట్టుగా. అంటే దేవుణ్ణి కూడా అలా మూసేశాడు. అక్కడే ఒక కట్లపాము కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి వచ్చిన కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సచివాలయం కూల్చేసి సచివాలయం భూములు, అసెంబ్లీ కూల్చి అసెంబ్లీ భూములు, హైకోర్టును కూల్చి హైకోర్టు భూములు ఇస్తావా ఏంటి?
ఇప్పుడు మొన్న పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరైనా కనుక అవి తీసుకుంటే వాళ్ళని 2 నెలల్లో లోపలేస్తానన్నాడు. పారిశ్రామికలకు వస్తే పారిశ్రామికవేత్తలను భయపడతానన్నాడు. కార్యకర్తలకేమో రప్ప అని చెప్పేసి మీ డీటెయిల్ బుక్ పెట్టుకొని ప్రతోడి పేరు రాసుకొని నేను రాగానే నేను చూస్తాను అంటున్నాడు. పుట్టినరోజుకేమో మేకపోతులు తల నరికి వస్తున్నాడు. అంటే మరి ఈ విధమైన ధోరణితో ఏ ప్రజల దగ్గర పోతారండి? అంటే వెరసి ఏంటంటే అమరావతి మీద కక్ష లేదా అమరావతి మీద పగ కంటే అసలు అమరావతి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను. పైపెచ్చు ఆయనకు కావాల్సింది కూడా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కాదనుకుంటున్నా. నిజానికి అభివృద్ధి కనుక ఆశించే లెక్క అయితే సార్ రోజుకి 50 కోట్ల నుంచి 60 కోట్లు అంటండి మద్యం ముడుపులు. కసిరెడ్డి పంపించిన ప్యాకేజీ ఏమంటే నీ దగ్గరున్న గుమాస్తానే తన భార్య అకౌంట్లో 20 కోట్ల రూపాయలు చేశాడు. ఒక సాధారణమైన జర్నలిస్టు 2013లో వార్త విలేకరి. నేను 1996లో వార్త జర్నలిస్ట్ని. 1996లో జర్నలిస్ట్ని. మీకు తెలుసో లేదా, ఇందాకనే హైదరాబాద్లో మీ దగ్గర ఈ పార్టీకి చాలా కోట్లు ఉండున్నాను. నేను ఫిలిం ఛాంబర్ దగ్గర ఉంటున్నా. మార్నింగ్ 6 o'clock లేచి పేపర్ కొనడానికి వెళ్ళాను. ఆ పేపర్ అమ్మే ఆయన పేరు ఆంజనేయులు. అతను వార్తా జర్నలిస్ట్. అతను మాట్లాడుతూ, అన్నా నేను 30 ఏళ్ళు చేశానన్నా విలేకరుగా, ఇలా రాశానే తప్ప ఇలా అనలేదన్నా అన్న. బా ఏమనిపించింది సార్. దట్ ఈస్ ద జర్నలిస్ట్. ఇలా రాశానే తప్ప ఇలా ఆశించలేదన్నా. ఆశిస్తే నేను కూడా కేఎన్ఆర్ అయ్యేవాడిని. మీకు ఇంకో మాట కూడా చెప్పానా, ఇప్పుడే జర్నలిస్ట్తో మాట్లాడాను. ఒక నాయకుడు పాత్రికేయ సమావేశం పెడితే భోజనం కూడా చేసేవాళ్ళు కాదంట. వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళ గురువులు చెప్పారు, భోజనం చేసిన తర్వాత అతని మీద ఏదైనా విమర్శాత్మక వార్త రాయాలంటే భోజనం గుర్తుకొచ్చి రాయలేమోనా నేను. అంటే నాటి గురువుల యొక్క శిక్షణ అలా ఉంది. అందుకని అలలో తలలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదని చెప్పేసి అని కొంతమంది కవితాత్మకత కలిగిన రచయితలు రాసిన పదాలు. అలాంటి పాత్రికేయాన్ని పనం పెట్టి ఒక గుమ్మస్తానే 3 రాష్ట్రాల్లో ఆస్తులు సంపాదించాడంటే, కార్ల కంపెనీలో 51% వాటా సంపాదించామంటే, ఫర్ డే 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు నీ తాడేపల్లి ప్యాలెన్స్ డబ్బులు చెంటే నువ్వు రాజధాని గురించి ఏం పట్టించుకుంటావు సార్? మీరు రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారు పూల మొక్కకు నీళ్లు పోయలేదండి. పూల మొక్కకు నీళ్లు పోయలా. చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్కలే ఉండేది తప్ప కొత్త మొక్కను పెట్టాల. అక్కడ బరుగుడ్లు, గొర్రెలు ఇవే తిరుగుతూ ఉండేవి. మేము అదే చూసాం. కాబట్టే కదా చెప్తుంది. నిజంగానే 24లో కూటమి ప్రభుత్వం కనుక రాకపోతే రైతులు ఆత్మహత్యలు జరిగాయండి. మీకు ఉద్యమ కాలంలో కూడా కొంతమంది రైతులు మాకు ఆత్మహత్యకి మెర్సీ పిటిషన్లు పెట్టారు. మీకు గుర్తుందో లేదో. అంటే ఆ స్థితికి వెళ్ళారు. ఒక పక్క కోవిడ్, ఒక పక్క భూమికి కౌలు రాకపోవటం, రాజధాని లేదని ఒక బాధ, దీక్షలు, శిబిరాలు, అరెస్టులు, అరణ్య రోధంలో పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయినాయి. కొంతమందికి క్యాన్సిల్ అయ్యి మీకు రాజధాని రావట్లేదు కదా, మీకు ఎలాగో భూమి లేదు కదా, మీకు కౌలు రావట్లేదు కదా, మా పిల్లల్ని ఏం పెట్టి బతికిస్తారు అని చెప్పి నేను తిరిగాను కదా రాజధాని. నాకు ఒక సంఘటన ఉందండి. వెలగపూడిలో ఒక మహిళ చెప్పింది, అల్లుడికి కట్నం కింద 2 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పేసి అని ల్యాండ్ పూలింగ్ ఇస్తానని చెప్పేసి మాట్లాడుకుంది. పెళ్ళి అయిపోయింది, వాడు అమెరికాలో ఉన్నాడు. నీ భూమి నువ్వు ఉంచుకుని ఆ డబ్బులు పంపించుంటుందంట అతని. ఇక్కడ కౌలు లేదు, ప్లాట్ అమ్మే పరిస్థితి లేదు, కొనే నాదుడు లేడు, రాజధాని కుదేలైపోయింది. ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియదు. నా డబ్బులు నా పంపించి లేకపోతే నీ కూతురు తీసుకెళ్ళానంట. కంటి వెంట ఒకటే నీరండి ఆ గర్భశోకానికి. అంటే పాలకి పెరుగు కూడా గుమ్మం దాటని రాజధాని మహిళలు ఆకుపచ్చని చీరలు కట్టి మెడలో కొండబోలు కట్టి, మీ చైర్మన్ గారు సార్ అమ్మ రాజధాని ఫైల్స్ అని సినిమా తీశారు కదా అద్భుతంగా. మీకు ఇంకో మాట కూడా చెప్తా, మీ చైర్మన్ గారు కూడా సినిమాని తీయలా. సినిమా అని చెప్తే ఎక్కడ అవరోధాలు పెట్టి సినిమాను ఆఫ్ చేస్తారని ఒక యూట్యూబ్ ఫిలిం లాగా వీడియోలాగా వచ్చారు. ఆ రోజు నేను వెళ్ళాను. ఏదో చేసుకుంటున్నారులే అనుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ సినిమా అని అనుకోవాలా. అన్ని కష్టాలు పడి ఆయన సెన్సార్ ఇబ్బందులు కూడా పడిపోయి వాళ్ళు టైటిల్ కూడా కొంత మార్చుకొని, అమరావతి అనే మాట దగ్గర కూడా
అంటే అన్నీ వ్యతలు పడ్డారు. మీరు ఎవరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి. తెలిసి కాబట్టి ఉంటుందా? ఇంకేం మాట్లాడతారని రాజధాని మీద అంటే ఇక్కడ ఒక మాట ఉంది గోపి గారు. ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి దేదీప్యమానంగా లోకం చూస్తుంది. కాబట్టి ఇది కనిపించుకోకుండా ఉండాలంటే ఈ వెలుగు గతంలో 2019లో ఎలా అయితే అమరావతిలో గ్రాఫిక్స్, అమరావతి మునిగిపోతుంది, అమరావతి శ్మశానము, అసెంబ్లీలోకి నీళ్ళు వస్తున్నాయి, హైకోర్టుకి నీళ్ళు వస్తున్న ప్రచారం ఎట్టయితే చేశారో మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారం. అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్లకే పనులు ఇస్తున్నారు, దోచుకుంటున్నారు, అదంతా ఒక ఎత్తు. దాచుకుంటున్నారని ప్రచారం. అదంతా ఒక ఎత్తు. ఇక్కడ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి అమరావతి గురించి తెలియకపోవటం పెద్ద విషయం. ఇక్కడ అసలు ఏమీ ఆయన తెలుసుకోకపోవటం, తెలియకపోవటం పెద్ద విషయం. దాంతోపాటు ఈ రైతులు ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత ఎందుకు భూములు ఇస్తున్నారు అనేది. అంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ. మీరు చెప్పిన ఈ అశోక్ అనే వ్యక్తి ఏమన్నా తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అయ్యుండి జగన్ని బద్నాం చేయడానికి జస్ట్ వెళ్ళి వచ్చి బయటకు వచ్చి బద్నాం చేయడానికి ఇట్లా ఏమన్నా చేసి ఉండొచ్చా? అంటే రేపు ఈ మాట కూడా చెప్తారు, మీరు లేనిపోయినంత వాళ్ళకి ఉప్పందిస్తున్నారు. ఈ అశోక్ ఇలాంటి అనుమానాలు కూడా వస్తాయి. అశోక్ అతను వెళ్ళిన మీరే అన్నారు, వెళ్ళిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సింపథైజర్స్ అని, లేకపోతే వాళ్ళు అమరావతికి భూములు ఇవ్వని వాళ్ళని మనమే ఒక వీడియో చేశాం కదా. భూములు ఇవ్వని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఉంటే ఉండవచ్చు. కానీ అశోక్ అని అతను కరుడు గట్టిన వైకాపా కార్యకర్త, కరుడు గట్టిన ఆల రామకృష్ణారెడ్డి గారి మనిషే. నేను భూమి ఇవ్వనని చెప్పి ససేమిరా భీష్మించుకున్న వ్యక్తే. ఇప్పుడు 1.5 ఎకరం ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర పొలం ఉంది, అది ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇతనే కాదు, మిగిలిన రైతులు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే భూసేకరణ యాక్ట్ ప్రకారంగా తీసుకుంటే ఈ రైతులకు నష్టం జరుగుతుంది. ఓకే, భూసేకరణ ప్రకారంగా ఉన్న నామ్స్ కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 2 3 కలిపి ఇవ్వమని 2013 యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారంగా ఇక వీళ్ళు కోర్టులు పోయినా కూడా న్యాయం జరగదు. అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షలు ఉందనుకోండి, ఎకరాకి 2 కలిపి 15 లక్షలు ఇస్తారు. 10 లక్షలు ఉందనుకోండి 30 లక్షలు ఇస్తారు. దాంతో కథ సమాప్తి. కానీ ల్యాండ్ పూలింగ్ ఇవ్వటం మూలాన మీకు కమర్షియల్ ప్లాటు, రెసిడెన్షియల్ ప్లాటు, దాని యొక్క విస్తీర్ణం బాగు చేయటం, రాజధానికి భూమి ఇచ్చామనే ఒక గౌరవం, అవన్నీ కూడా దక్కుతాయి. అలా ఇవ్వటం మూలాన ప్లాట్లకి ఇప్పుడు గజం 25,000 దగ్గర నుంచి 40,000 దాకా ఉందండి. అంటే దాదాపుగా 1 ఎకరం వచ్చేసి 5-6 కోట్లలో ఉంది. కాబట్టి పూర్తిగా లాభం జరుగుతుంది. మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన హామీ అదే, మీకు ఎలాంటి నష్టం కలుగదు. రాజధాని ఎంత అభివృద్ధి చెందితే మీకు అంత విలువ వస్తుంది. ఒక పక్క రాజధాని వస్తుంది, మీ భూమికి ఆ విలువ వస్తుంది. మీరు విక్రయించకుండా మీరు నివాసం ఉన్నా ఆఖరికి అసైన్మెంట్ ల్యాండ్స్కి కూడా ప్యాకేజ్ ఇచ్చాడండి. నిజానికి మీ గోపి గారు మీకు తెలుసు కదా, కృష్ణానది తీరంలో ఉన్న తీర భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్, దేవాలయ భూములకి అవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన హక్కుభుక్తమైనవి కదా. మనం అనుభవదారులమే కానీ స్వార్జితదారులం కాదు కదా. అయినా సరే ఆయా కులాల చేతుల మీదుగా ఆయా కుటుంబాల మీద వారసత్వంగా ఉన్న అసైన్మెంట్ భూములకు కూడా ప్యాకేజీ ఇచ్చి వాళ్ళను కూడా ల్యాండ్ అంటే పట్టాదారులతో సమానంగా వీళ్ళ పట్టాలను కూడా పట్టా రైతులతో ఈక్వల్గా కలిపి ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎస్సీలందరూ కూడా సపరేట్గా ఊరు బయట ఇవ్వటమో, ఈ ఊరు ఇవ్వటమో ఆ ఊరు ఇవ్వటమో కాదు, కులాలకు అతీతంగా సమానంగా ఒకే చోట ఈ ఊరు ప్రజలకు ఎక్కడ వదలుచుకుంటే అక్కడ అలాగనే ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్పిన ఓ ప్రచారం చేశాడు. దాన్ని కూడా ఆయుధంగా ఎక్కుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత 50,000 ఇళ్ల స్థలాల ప్లాట్లను పేదోళ్ళకి ఇచ్చి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇచ్చి ఈ రైతులతో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేశాడు. అయినా కూడా అప్పుడు రైతులు చాలా గౌరవంగా ప్రవర్తించారండి. ఎందుకంటే నేను స్వయంగా కృష్ణాయపాలెంలో ఉన్నా. సార్ మీ ల్యాండ్లోకి ఊరిలోకి నేను వచ్చేసి గవర్నమెంట్ నాకు ప్లాట్ ఇచ్చిందని చెప్పి నేను అక్కడ దెమ్మల బాస్తుంటే లేదంటే ఇల్లేసే ప్రయత్నం చేస్తుంటే మీ గుండె ఎంత గాయమవుతుందండి. మీరు ఇచ్చిందేమో రాజధాని కోసం ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారు. మరో ప్రభుత్వం వచ్చి అదే భూమిలో ఊరోడికి ఇళ్ల స్థలం ఇస్తే బాధగానే ఉంటుంది కానీ అయినా కూడా ఎక్కడ కూడా ఘర్షణ పడలేదండి.
ఘర్షణ పల్ల. ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని కూడా రద్దు చేసి వాళ్ళకి వేరే ఇస్తామని దేనికైతే కేటాయించారో ఆ భూమిని రాజధాని అవసరం పైపచ్చు అది మామూలు భూమి కూడా కాదండి, పారిశ్రామిక కేటగిరీలో జోన్లో పెట్టిన భూమి అది. R5 జోన్, R5 జోన్లో R5 జోన్ అనేది ఆయన సృష్టించి అంటే ఈ విధమైన ప్రయత్నమే చేశాడండి. బహుశా మరి అతనికి కమ్మ సామాజిక వర్గం మీద పగుందో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా మరింత వేదనకు గురి చేయాలని భావం ఉంది. ఎందుకంటే అమరావతి ఇది చంద్రబాబు నాయుడు గారి హార్ట్ అండి, బ్రెయిన్ చైల్డ్ కదా ఆయనకి. రాజధాని మానసిక పుత్రిక, హార్ట్ బీట్ అండి. ఎందుకంటే మీరు ఒక మాట ఆలోచించండి, ఒక నాయకుడు తన నోటి మాటతో 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత దాని మీద ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబీకులు ఇబ్బంది పడితే ఆ నాయకుడి పరిస్థితి ఏంటి చెప్పండి. మనోవేదన క్వశ్చన్. మిమ్మల్ని నమ్మే కదా భూమి ఇచ్చింది, ఆ ఆవేదన గురి చేయాలనే లక్ష్యం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమంది నాయకులని మానసికంగా ఇబ్బంది పెడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు కోడెల శివప్రసాద్ గారి విషయంలో కూడా నిన్న మొన్న కూడా మనం ఏదో మాట్లాడినట్టున్నాం. ఆత్మహత్య చేసుకునే స్థితికి కోడెల శివప్రసాద్ గారు లాంటి మాజీ హోంమంత్రి వచ్చాడంటే ఎంత మానసిక ఆవేదన గుర్తించుకోవాలి. ఫర్నిచర్ వ్యవహారం. ఒక డాక్టర్ సుధాకర్ హృద్రేగానికి గురయ్యాడు అని అంటే, అతను డాక్టరు, అతనే హృద్రేగానికి గురయ్యాడు అని అంటే ఎంత మానసిక సంఘర్షణకి గురి చేశారో ఆలోచించండి. అంటే ఈ విధమైన హింసాత్మక ప్రక్రియ ఇప్పుడు నేరాలు చాలా విధంగా జరుగుతాయి సార్. 302నే కాదు, 306 కూడా ఉంటుంది. 302 అంటే డైరెక్ట్ బొడవటం, 306 అంటే హెల్ప్ చేయటం, అంటే మీరు చనిపోయేలా చేయటం, ప్రోత్సహించటం, హ్యూమిలియేట్ చేయటం. అందుకని ఆ నేర ప్రవృత్తిలో అలాంటి కుట్ర కూడా ఉందేమో. అందుకని మరి ఇప్పటికి కూడా సార్ గోపి గారు మీరు ఆలోచించండి, ఇంత జరుగుతున్నా అమరావతిలో 30,000 కోట్ల రూపాయలకు పనులు జరుగుతున్నా, సిఆర్డీఏ భవంతి పూర్తయినా, కలెక్టరల్ మీటింగ్ జరిగినా, ఈయన తాడేపల్లిలోనే ఉన్నా ఇంకా అమరావతిని యాక్సెప్ట్ చేయడానికి ఆయన మనసు రావడంలా. మొట్టమొదట సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత 4 నెలల క్రితం 3 నెలల క్రితం అమరావతికి అనుకూలమైన సంకేతాలు ఇచ్చారు. అమరావతి సంకేతమైన అనుకూలాలు ఇస్తే అమరావతి కట్టుబడి ఉంటుంది, వైసీపీ పార్టీ కూడా అలా ప్రకటిస్తుందని చెప్పి కొంత భావించాం. వెంటనే ఆయన వచ్చేసి మావిగాని పెట్టేశాడు, అదే ఇది ఇదే అది అన్నట్టుగా. ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏంటంటే నేనే చెప్పాను కదా విజయవాడ గుంటూరు అమరావతి అని, అక్కడే ఉంది కదా అమరావతి అని అంటాడు. అంటే ఒక విధానం లేని పద్ధతి. అటువంటి నాయకులు నమ్ముకొని రైతులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, భూమి ఇచ్చిన ఈ అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగిలిన రైతులు కూడా సిఆర్డీ అధికారులతో సంప్రదించి లేదా ముఖ్యమంత్రి గారు, అంటే అశోక్ గారికి ఆ భావన కలిగిందంటే మిగతా వాళ్ళకి కూడా కలుగుతుందేమో కదా. ఆల్రెడీ ఆ భావనలోనే ఉన్నారండి. దాదాపుగా ఇంకా 4 రోజులకైనా రైతులందరూ కూడా వెళ్ళి ఇస్తారు. ఇంకోటి కూడా ఏంటంటే భూమి మొత్తం కూడా తీసుకోవడం లేదండి. ఏదైతే పనికి ఆటంకంగా ఉందో అంతవరకే ల్యాండ్ అక్విజిషన్ కింద ఇప్పుడు కూడా ల్యాండ్ పులింగ్లు కూడా అంతవరకే తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఉంది తప్ప అనవసరమైన భూమిని తీసుకునే పరిస్థితి అయితే ప్రభుత్వం ఆ దిశగా లేదు. తప్పనిసరిగా రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకోవడం కంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకోవడం ఆ దిశగా అడుగులు వేయాలి. చివరి మాట చెప్తున్నాను సార్, భూమి ఆకాశాలు కలవచ్చేమో కానీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవరు. రాజధాని కోసం ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులు అసలు కలవరు. తథ్యం. థ్యాంక్ యూ.